అయ్యయ్యో బాబా బాబా కంజరమా అయ్యయ్యో బాబా అయ్యయ్యో బాబా బాబా కంజరమా అయ్యయ్యో బాబా మనసులున్న మాటలైనా నీతోటి ఎదలాలే మనసులున్న మాటలైనా నీతోటి ఎదలాలే మనసులున్న మాటలైనా బాబా కంజరమాలే ఏందో యానో కచేరి కాలేదు గంట కాలేదు గడియ కాలేదు అటు వేరే ఇటు వచ్చినావు అయ్యా కచేరీలో నీకు మనసు ఒప్పుతలేదా అట్లా కాకుండా కచేరీ ఉన్న మంది ఎవరు ఏదైనా మాట అన్నారా అదా మళ్ళీ ఎందుకు వచ్చినావు అయ్యా కానీ బామా నీకు చెప్పని మాట నేను వద్దని చెప్తా నేను ఊళ్ళో వెనకాడ ఊళ్ళో ఉన్న మంది వెనకాల అందరు ఏకమై ఏమంటాను నీకేనా అయ్యా నువ్వు దానం మంచి పెడితే మీద ఆకాశం ముడతలేదు కింద భూజవరం ముడతలేదు ఈ గొడ్డు ఓదల పట్నం మేము ఎందుకు ఉండాలని ఊళ్ళో ఉన్న మంది ఒక్కొక్క మాట అంటే వెనక నా గుండె చూసిపోతాను అందుకని అనుకున్నా కదా నేను మాట్లాడకవాడి మల్ల పొట్టు పెట్టి నేను మరో వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను నేను కొడుకులాను నేను గడ్డ నేను మళ్ళీ అర్థమాడి మళ్ళీ పెళ్లి చేసుకున్న కొడుకులు బిడ్డలు కానీ ఓడికి పడి ఆ మాట నీతో చెప్పకుంటే ఎట్లా అని నీ దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తాను రాజు ఎంత మాటనో అయ్యా ఇద్దరం భార్య భర్తలు అడవిలోనయ్యా నా గర్భాన సంతానం కాకపోతే నాదా అడవిలో నన్ను పెళ్లి దెబ్బలు కొడితే అడవిలో నా పానం ఇచ్చి నా పొడుగు పొందదోడు పొందలు నన్ను పెట్టి మన రాజ్యం పోయిన పొమ్మన్నప్పుడే కొడుకులన్న మాట నా నోటికి రావద్దు బిడ్డలన్న మాట నీ నోటికి రావద్దని పాల పెరుగు బట్టి ప్రమాణం చేసినావు అయ్యా ఇవాళ ప్రమాణం చేసి రోజులు కాలేదు నెలలు కాలేదు నాదా ఇంత మాయలే నీ మనసు మారిందంటే కొడుకులన్న మాట నీ నోటికే రావద్దన్నావు ఇవాళ కొడుకుల గంట బిడ్డల గంట మాలల కాబట్టి మళ్ళీ పొట్టి పెడతానంటే నేను ఎవరితో చెప్పుకుంటానయ్యా అవి ఉండేపటికి అవ్వతోటి చెప్పానా అవి ఉండేపటికి అయ్యేతోటి చెప్పానా ఇవాళ మారులగ్గ వాడి మళ్ళీ పొట్టు పెడతానంటే రేపటికల్లా నాదా ఆడవాళ్ళకైనా ఇద్దరు భార్యలుంటే ఇంటిలో ఏదన్నా లొల్లవుతుంది అయ్యా అందుకని ఇప్పటికప్పటికైనా చూడే ఒక గట్టుకు 2 పెద్ద పుడులు ఉండే అయ్యా ఒక కత్తిలో ఒక ఊరలో 2 కత్తులు ఉండే అయ్యా ఇంట్లో ఒక భర్తకి 2 భార్యలు నిగలరయ్యా మరులగ్గం వద్దు నీకు దండం పెడతాం అనుకో అయ్యా బామ నువ్వు అయ్యే వాటి కనుక ఊళ్ళో పోతే ఊరాన ఊరు మంది ఏలు పెట్టి చూపిస్తాను ఏమంది కానీ ప్రాణానికి అన్న పరువే గొప్పదన్నారు మనిషి పరువు అయినాక బాణం ఉండేందుకు లేకెందుకంటారే బామా నీ మాట నేను ఇన్న మాట కొంటే ఊళ్ళో పోతే ఊళ్ళో ఉన్న మంది కొట్టుపోతుల పట్టణం ఎందుకు ఎక్కడికన్నా వెళ్ళిపోదామంట కాచనమాల అంటే వినలేను తప్పకుండా ఓవుడే మాలగ్గం అరలో మల్ల పెళ్లి చేసుకోలే కొడుకునో బిడ్డనో కనాలే 10 మంది నీ పేరుకు రావాలి నువ్వు అర్థం ఉంటానా అర్థం ఉంటానా పోతావా ఓవుడే పోతావా ఇప్పుడు ఎన్ని నెలలు ఉన్నావు నువ్వు
నేనంటే ఇప్పుడు సంక్రాంతి వస్తే 60 వస్తాయి. 60 years 60 ఏళ్ళు ఉంటాడు 60 పెద్ద ముసతానికి అవసరం ఆపింది. ఎన్టీఆర్ కంటే ఏడిపోయినా చేసుకున్నావు మానాలు పాడుకోండి గడ్డ చేసుకుంటే 20 రూపాయలు దొరుకుతున్నా వానికి సత్యదాకా పెళ్లి కొడుకు మానవుడు వానికి ఏమన్నా కానీ ఇవాళ 60 ఏళ్ళ పెద్దవాళ్ళు నీకెళ్తాడు అంటావా చేసుకుంటా ఉంటానా నన్ను చూసి రాకుండా నా ఎండి నా బంగారం నా జాయి జాతి చూసి అన్నది చేసుకుంటావా ఏందది లెంకలు వీడి కొడుకు బిర్రే కానీ సరే ఒక్క మాట పోతావుగా ఉడత బీర్ ఎక్కడ దాకా ఉంటది ఉడత బిర్రు తాడి చెట్టు దాకా తొండ బీర్ ఎక్కడ దాకా ఉంటది తొండ బిర్రు ఎనుగుల దాకా శాలైన బీర్ ఎక్కడ దాకా ఉంటది శాలైన బిర్రు అంగట్ల దాకా గొల్లల బీర్ ఎక్కడ దాకా ఉంటది గొల్లల బిర్రు మంద దాకా అంతే కదా మొగళ్ళ బిర్రు బ్రాండ్ షాప్ దాకా అంతే అది పోతారు పక్కన పోసుకుంటూ మళ్ళీ మాకేమున్నది మీకేం లేదు కనబడతలేదా మీరే వచ్చే గట్ట మొదలైపోతుంది అన్ని మునక్కలు చేస్తాం ఆగురు మీ ఆడాలందరం కలిసి మీకు వెళ్తుంటే చేస్తాం ఆగురి కానీ అంతే కదా గిర్రు కదే కదా మంచిగా చెప్తా నేను తాడి చెట్టును నేను నువ్వు ఉడతావునా తాడి చెట్టును నేను నువ్వు ఉడతావునా నేను కుక్కను నాదా నువ్వు కుక్కవునాదా నేను కుక్కను నాదా నువ్వు కుక్కవునాదా నేను బొక్కను నువ్వు కుక్క అంటే ఏందో నాకు అర్థం అయితలేదు వెళ్తే ఇంటికాడ 11 రోజులు పండుగ అయింది ఈ పల్లె మీద కుక్కలన్నీ ఎక్కడెక్కడి కుక్కలన్నీ వచ్చినాయి 11 రోజులు మీ ఇంటికానే ఉంటాయి గచ్చి నువ్వు ఎంత దూరం కూడా తిరిగి తిరిగి నీకు పిల్లలు ఎవ్వతి అది పిచ్చకుండా కూడా పిల్లని సాగలింటి మళ్ళీ పిల్లని అది సాగలింటి మళ్ళీ పిల్లని అది నీకు పిచ్చగుంట్లో కూడా పిల్లని అది మళ్ళా గంతే సపరేట్గా నా మాట పట్టుకొని గుడిలో కుక్కలు మలుచుకొని పండు ఎందుకే నీకింత మీరు ఇప్పటికప్పటికన్నారు ఆడోళ్ళగా వేసిన ఆలోచనలు మురవకే కోడి పిల్ల ఎన్నడున్నా పిల్లి పాలే అన్నారు వాళ్ళ ఆయన మా దేవుడు పల్లీలు ఇచ్చిన పేరు దేవుడు అన్నారు అంటారు కదా అడుదానా నీ లెక్కేందే నీ విషాదేందే బామని నీ ఏ గడిలో పోతా నీకంటే 7 మల ఆడదని ఎక్కువ తీసుకొచ్చి 7 ఏళ్ళు కట్టి సాటి సందులో పోయి పెట్టి సిగబట్ల పోతున్నా చేసి ముందే బలపాలు చేపి రాజ్యం రాజు దేశంతో 10 మంది ఏపే ప్రపంచ తీరునే రామాను ఎంత తెలియకల్లనివైనా ఏనుగంత ఆడవల్ల వెళ్ళిపోయేంత మొగోడైన మొగోడే మగవాడి అయితే మొగుడు పుడుతుంది ఆడవాళ్ళు అయితే అడుగు పడుతుంది నువ్వు ఎంత తెలియకల్లైన కానీ గలవలో పడదానివి మగ పురుగు చెగ పురుగు బదట్టేసిన వాడు బంగారు పురిగే కాంచనమాల నీ బలమేందో నా బలమేందో ఇక చూసుకుందాం ఇక నేను పోతా అనుకోని ఆడదాంతో అసలు కయ్యం పెట్టుకున్నాడు బామయ్య నేను పోతానులా తాత ఎటు పోతాను అంటే పోతా అయిపోయింది అద్దు పోయి మళ్ళీ అవ్వ పోయి కడికి వస్తావు అద్దు నేను వినటోని కాదురా ఒక్కటే సంవత్సరంలో కొడుకునో బిడ్డనో కానీ నీ ముఖం వారితే వెంచదు ఏందాది సంవత్సరంతోటి రానా అమరేశ్వరు ఒక్కటే సంవత్సరం కొడుకునో బిడ్డ కానీ అని ముఖం వారేస్తా సరే ఏడాదిలో తిరగక ముందుకే కొడుకున బిడ్డ కన్నా మొక్కన వారెత్తాను వాళ్ళు ఒక్కవేళ కనకపోతే ఎత్తిను కనే వింటే నీ వచ్చిందానికి నేను దాసరికం చేస్తా ఒక్కవేళ కనలే అనుకో ఏం చేయాలికేనా నేను కట్టిన చీరే నువ్వు కట్టాలి నేను వేసినట్టు జాకెట్ వేయాలి నేను వేసినట్టు జడ వేయాలి అప్పుడు కూర్చోలంగా నువ్వు ఎడగాలి
లోపల కూర్చులు అంటే ఎన్ని కూర్చులు ఉంటాయి? ఓయ్యా, ఓ. 20 కుచ్చులుంటాయి, 20 పొక్కలుంటాయి దానికి. సిరుగుతానట్టే ఉంటుంది అంతే లోపలి కూర్చున్నాగా నువ్వు ఎడగాలి అత్తగాకున్నా నాదని తెల్లారు వేసి నేను ఎట్లా ఊడి చల్తానో గట్టి ఊడి చల్లాలి. నేను ఆకిలు వాళ్ళకి వెళ్ళాలి, అన్నం వండాలి. నేను పల్లె వేసుకొచ్చి నీకెత్తిస్తాను, నువ్వు నా గట్టి ఇదేంది రాగాడు అని ఒక దీని సంగతి ఏంది బిషాది ఏంది లెక్కేంది అనుకున్న రాజు కాంచన సీర రాజు ఇక నీ మాట నేనింటిని అనుకున్నాడు కానాడు ధనాధనం అంట చూడవయ్యా ఆడదాంతో అసలు కయ్యం పెట్టుకోని రాజు కాంచన శీల మహారాజు రజు బయలు వెళ్ళినాడా నా భార్య ఉన్నది కదా నిలబడ్డగాడ నీళ్లు వెళ్తారే సాగలింటి మళ్ళీ నీకు పిల్లని మంగలింటి మళ్ళీ నీకు పిల్లని అది నాదా తీసుకున్నోడు కూడా నీకు పిల్లని ఏదో అన్నది అయ్యా మరగవా రాజుల రాజు సందలబడే ఏళ్ళకి ఇంటికి వచ్చి బయలుదేరింది రాంగరంగ ఎక్కడికి వచ్చిన ఊరు బయటికి వచ్చిండు 7 ఉలవార్ల సందలకు వచ్చిండు 7 ఉలవార్ల సందలకు వచ్చి ఏమని ఆలోచిస్తాడు నేను ఇప్పుడు ఎవరి ఇంటికి అన్నపోతా పిల్లని ఇవన్నీ నేనంట ఇవాళ రేపు పెట్టుంటాను నీ అన్నదమ్ములు లేరా నీ బలగం లేదా నువ్వు ఒక్కనే వచ్చినావు నువ్వు లాంగ తెలియదు నువ్వు దొంగ తెలియదు అని వాళ్ళు అంటారు మరి ఇప్పుడు ఎవరైనా తీసుకుపోదాం అన్న దినం మంచిగా లేదు నీ ఎవరింటివేనా మంచిగా లేదు నువ్వు ఒక్కరిని నీతో ఎట్టు తోలుతాని వాళ్ళు అంటారు దొంగగా అనుకుంటారు లంగగా అనుకుంటారు డబ్బనే ఒక్కది వెళ్ళి వెనక ఇంటికి పోతే భార్య కింద ఓడి పెళ్ళి అవుతావు అది కట్టిన చీర కట్టనట అది వేసిన జాకెట్ అన్నట శుద్ధి కట్టబట్టి 7 వాకిళ్ళు అన్నట అంటే ఇప్పుడు నేను దాని కింద ఓడిపోయినట్టే ఎట్లా అని రాజగాంజన చీర మహారాజు అబ్బబ్బ వెనక ముందు ఆలోచించిండు ఇక ఇట్లయితే పని కాదనుకున్నాడే అబ్బాబ్బా ఇట్లయితే పని కాదు వెనక నా భార్య చేతికి నేను ఓడిపోతానా నాకు దగ్గర పిల్ల దొరకదని వెనక ముందు ఆలోచించి రాజు ఎవరింటికి పోయేదేంది వెనక తిరుగుతాను ఆ ఇంటికే పోతా గాని ఆనాడు మా చేతి కింద దాసి లచ్చవ్వ అయ్యయ్యో ఆ దాసి లచ్చవ్వ ఉన్నప్పుడు ఒక బిడ్డని అన్నది ఆ బిడ్డని వెనక నా భార్య చేతులు పెట్టింది ఆ దాసి లచ్చవ్వ ప్రాణం పొంగ అయ్యా నాకొక బిడ్డ నా బిడ్డ పేరు రఘునవ్వ నా బిడ్డ నీ చేతులు పెట్టి పోతాను అయ్యా రేపటికల్లా వెనుక నా బిడ్డ పెరిగి పెద్ద అయినాక పెళ్లి చేసి ఒక చేతులు పెట్టి ఒక ఇంటి పిల్లని చెయ్యి ఉన్నది మరి మా ఇంట్లో ఆ పిల్ల పెరిగి పెద్దది అవుతాను నేను ఆ పిల్ల పెరిగి పెద్ద అయినాక ఆ పిల్లని వాళ్ళ చేతులు పెడతా వాళ్ళ చేతులు పెడితే కొచ్చటోడే దొరుకున్నావు తిట్టటోడే దొరుకున్నావు తాగుపోతే దొరుకున్నావు తిరుగుపోతే దొరుకున్నావు మళ్ళీ వెనకాల లొల్లి అయితే ఆ పిల్ల ఎక్కడికి వస్తే మళ్ళీ నా ఇంటికి వస్తుంది నా ఇంటికి వచ్చి పంచాయతీ చెప్పు అంటది నేను దాశల్లో పంచాయతీ చెప్తానా నేను పరాయి రాజ్యం ఎందుకు పోవాలి పరాయి పిల్ల ఎందుకు చేసుకోవాలి ఇంటికాడ ఉన్న దాసి రఘునమ్మనే పెళ్లి చేసుకున్నా ఇంటి పోయి దాసి రఘునమ్మనే వెళ్ళిన మెల్ల ఒప్పించి మెప్పించి అర్ధరాత్రి నా భార్య ఓ మాని మీద ఉంటది అదే ఓ మాని కింద ఉంటది అగో నేను ఇంటి దాకా పోయి మెల్లగా ఆ పిల్లని మెల్ల లేపుకొని తెల్లంగా వెళ్ళారు వరకు పిల్లల్ని పెళ్లి చేసుకొని ఇంటి దోలుక పేరుని కావాలనుకున్నాడు ఏది ఏమైనా పర్వాలేదు ఒప్పించి మెప్పించి అరిసెల బెల్లం పెట్టి మోసేతను ఆకేయాలి అని 7 ఉలవర్ల సదలకు వచ్చినవాడు ఈ వెనకకు తిరిగిండే
వెనక తిరిగి వెనక నా భార్య మనకు మాలకాడి పోతా మాలి విన్నేవ కాంచన మాల ఉంటది మాలి కింద మరి ఆడపిల్ల దాసి రఘునమ్మ ఉంటది రాజు కాంచన శీల మహారాజు వెనకకు తిరిగినా అన్నదానవో దైవరాజా మెల్లగా ధనాధన వంట మాలకాడికి వచ్చే వరకల్లా మాలకాడికి వచ్చే వరకల్లా ఆ పిల్ల ఇంటి ముందర మెల్ల మీద వండుకొని ఉన్నది పిల్ల బేడి గజన పిల్లకి ఎవరు అంది ఉన్నది అత్తు తిడతాన్నారు అంతా మొగడు కొడతానన్నారు అంతా రఘునమ్మ కుక్క అనుకుంటుంది అయ్యింది కుక్క అనుకుంటుంది ఆయన రాజేమనుకున్నాడు కదా డబ్బులు దీని ఒక్కసారి అది అట్లా లేపుతా అది అట్లా లేపితే వావో వాయో వావో వాయో అనేది మొత్తుకుంటాయి ఇంటి పక్క పట్టులో వాళ్ళే వీళ్ళు కత్తారు ఎట్ట మనిషి కాసు నీ భార్య ఉన్న గీరికి వచ్చి దీని దగ్గర లేపుతాను ఓ మనిషి వా దున్నపోతావా నువ్వు 10 మంది ఎప్పుడు నా నోట్లు వస్తారు నా మానం పోతుంది ఏ ఇలువ పోయినాక ఎట్లా కానీ దీన్ని మెల్లే లేపి ప్యాన్ చేయాలి రఘునమ్మ ఎట్లా పుట్టబడుతుంది దాని మరో నాదే నా మరో దాని దాని పుట్టి ఎట్లా పడేయాలి కర్తాంది ఏదైనా అదృష్టం ఉండాలి పందులు పాడగీన పడతాడు ఈ గదే పాడబడ్డాడు అనుకుంటా సున్నైతే చూస్తా బామా రఘునమ్మ లేవే లేవే రఘునమ్మ సంగీతానికి చింతగా రాస్తుందా సంగీతానికి చింతగా రాస్తుందా సంగీతానికి చింతగా రాలుతుందా రాలది ఈడ్చి దెబ్బ పెడితే ఇద్దరు మోజు సరిపోయి అంత చింతపండు రాలుతుంది దీన్ని ఎట్లా కానీ అనుకోడు కాజల చేరరాదు తండ్రి ఎట్టాలనుకున్నాడు ఎందుకు కొడతాను పరువు పోతుంది ఇజ్జత పోతుంది నేను దొంగని కాదు
దేవుకురా ఇటేట్రా అయ్యా నువ్వు రాజు నేను దాసన్నా నాకు నన్ను లేపుతానేందా నన్ను ముట్టుకునేవేందయ్యా వేరే చూస్తే ఇజ్జత్ మానం పోతుంది నువ్వు ఎట్లా మనిషి ఎట్లా మనిషి అయ్యా దొరసా అంటే నేను దాస్తాను నన్ను వచ్చి నన్ను లేపుతాను దొరసా లేదా దొరసా చూస్తే నన్ను ఏమనుకోవాలి మళ్ళీ ఉర్రకంటూ నువ్వు కయ్య మొత్తుకుంటే వాళ్ళ వీళ్ళ ఇంటి పక్క పడలేదు మరి ఎందుకు వచ్చి లేపు నన్ను ఊకో మళ్ళీ దగ్గర రమ్మడు నేనే నా సొంటి సొంత లేడీస్ అనుకున్నావా అంటే నేను కూడా అసొంటి సొంటని కాదు అయ్యా దగ్గర రమ్మంటున్నావు నేను దాసాను నువ్వు రాజు అయితే నేను ఎందుకు వచ్చిందంటే అయితే రఘునమ్మా మీరు ఎందుకంటే ఎరికేనా నేను పొద్దాక పని చేసే అత్తిని మళ్ళా దేనికి వచ్చినావు అయితే నీతో చిన్న పని ఓ దేవుడా ఓ రాములా నాతో పని అంటే నేను దాసాన్ని నువ్వు రాజు ఒక్కవేళ దొరసాన్ని చూసిందంటే నా లగ్గం చేస్తుంది ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడుతుంది నాతో పని ఏంది నీకు అయితే నేనే నా సొంటి లేడీస్ నేను కూడా అసొంటి సొంటి కాదు మరి నాతో పని ఏందయ్యా అయితే నేను అనుకున్నది ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటానే పెళ్ళా ఏ ఊరయ్యా గట్ల రేవుకురా అయ్యా ఏ ఊరయ్యా ఎక్కడన్నా కాదు మనూళ్ళనే మనూళ్ళేనా మనూళ్ళ అంటే మరి రాజు వాళ్ళకు భూజా ఉన్నదా ఏ పుల్లు మీ అత్తగారు సౌండ్ పట్టేనా ఏ సౌండ్ పట్టా అంతేనా ఉదాల్సిన బుద్ధి మంచిగా ఉన్నాయి కానీ మాటలు గబ్బత్తాను మీరు రాజధాని కదా రాజధాని అయితే ఇదే రాజ్యం మరి మన పెద్ద దొరసాల లెక్కనే ఉంటదా సేమ్ డిట్టో అంతేనా వరకట్నే పడుతాలయ్యా వరకట్నం అంటే ఒక 15 ఎకరాల భూమి రాసిస్తాను బాగానే ఇస్తాను కదా బండికి ఇట్లా పెడతా బండి అంటే ఒకటి వరి కోసే మిషన్ పెడతాను వరి కోసే మిషన్ దొరసాని మంచిగా ఉంటదా నవ్వుగానే ఉన్నది అంతేనా తిరిగానే ఉన్నది నీకు తగ్గట్టు ఉంటదా తగ్గట్టే ఉంటది అవునా సరేనా ఈ అమ్మారి పోయి తీసుకొద్దాం తీసుకొచ్చుడు కాదు కానీ ఎక్కడికో పోవుడు కాదు ఎక్కడి నుంచో తీసుకొచ్చేది కాదు నిన్నే నన్ను పెళ్లి చేసుకుంటావా నిన్ను దాసాన్ని నువ్వు రాజు నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు ఎట్లా మనిషివయ్యా నువ్వు ఏకల మనిషివయ్యా నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నా ఒక్కవేళ దొరసాన్ని చూసింది అనుకో నీ లగ్గం చెప్తే నా లగ్గం నువ్వు ముసలోని నేను వయసాన్ని నువ్వు నాకు పెళ్లి చేసుకుంటావా చెప్పు రావా నేను పెళ్లి చేసుకోవచ్చానా చేసుకోవా వీరన్న మంచోడే ముసల్దానికి వచ్చినా మంచోడే ఇప్పుడు ఒక మాట నేను ఎందుకు నిన్ను వేసుకునే ఎరికేనా అరే నాదేమో రాజు కులం నీదేమో బోయ కులం అయ్యా గట్టెళ్ళని ఒక్క మాట అన్నవా కులముతోటి పని లేదు ఒకటి ప్రేమకు వ్యాధిరకం లేదన్నారమ్మా నువ్వు నాకు నచ్చినవు నేను పెళ్లి చేసుకుంటా ముచ్చడద్దు గిచ్చుడద్దు నా అసలు పెళ్ళే ముచ్చడద్దు నువ్వు ఎటన్నావో అద్దు మంచుకుంటా అయిపోయానా అయితే నేను అన్న నా భార్యను కూడా అన్నా నా భార్యను అడిగిన బామా కాంచిన మళ్ళీ ఇట్లా సంగతే ఎట్టేద్దామని ఈసారి తన భార్య కాంచిన మళ్ళీ అన్నది కదా రఘునమ్మ అయితే దాని మరో మనకెరక మన మరో దానికి ఎరక రఘునమ్మను పెళ్లి చేసుకోమనంటే నీ వచ్చిన లేకపోతే నాకు అవసరం నువ్వే కావన్నా నువ్వు కాకపోతే నీ అర్థం నువ్వే నాకోని మాట్లాడుతుందా మరి నా మొగన అసలు నా మొగన మాట్లాడతాను అయితే నా భార్య కాల్చిన వాళ్ళు అన్నది నిన్ను పెళ్లి చేసుకోమంటే డైరెక్ట్ నా దగ్గరికి వచ్చా లేకపోతే నేను ఎందుకు వస్తాను డైరెక్ట్
దొరసానే ఉన్నాయి కదా నువ్వు నాకు కావాలి, నువ్వు కొడుకుల బిడ్డలు కన్నావు అనుకో అది ఎత్తుకొని ముద్దాడుతుంది. అంటున్నా ఒకటే కానుకలు ఇద్దరు కొడుకుల గంటవో ముగ్గురు గంటవో నాకు అవసరం లేదు. కన్న దగ్గర వాళ్ళ కొట్టు పేరు దూరం కావాలి అంతే కదా. దొరసాన అన్నది కదా. సరే ఇగో దొరసాన అన్నది కానీ నీకు నిన్ను పెళ్లి చేసుకుంటా. ఓకే ఇగో చేసుకుంటా. నాకెవరు నన్ను పెళ్లి చేయడానికి ఎవరున్నారయ్యా? నాకు అవ్వలేదు అయ్యలేదు పెళ్లి చేయడానికి. ఒక్కదాన్ని నేనే నీ చేతి కింద పనిచేసే బట్టి ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. 12 గడువు గడిచిపోతుంది. అందుకనే నిన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా దొరసాను రావాలి. దొరసాను అయితే నీదో పక్క రాజ్యం వెళ్ళచ్చు, నీదో పక్క రాజ్యం నువ్వు పక్క రాజ్యం వెళ్ళచ్చు, నువ్వు పక్క రాజ్యం వెళ్ళచ్చు. అందుకనే నేను కూడా నిన్ను పెళ్లి చేసుకుంటా. గానీ ఒక మాట ఏంటిది అది? ఏ మాట అంటావా? నిన్ను పెళ్లి చేసుకుంటా గానీ 3 పనులు చేస్తా. 3 పనులు. 3 పనులు అంటే ఏంటి? ఈ పనులు మళ్ళీ ఇగో ఏంటి అంటున్నావా? ఆ కలమును కాగితం పట్టుకో. కలం కాదు ఎందుకు మళ్ళా? పట్టుకోవయ్యా. రాయద్దా? కాగితం రాయద్దా? నాది అవసరం. కుక్కను ఉద్యానాలు లక్షణాలు నాకు కావాలి. మందు వచ్చినప్పుడే మనం ఒకరు మాట్లాడుతాం. అట్లా కదయ్యా. నువ్వు కలవును కాగితం పట్టుకున్నావు కదా. నీ ఎండి, నీ బంగారం, నీ ఆవులు, గోవులు మొత్తం నా పేరు మీద, నీ ఆస్తి ఉండవాడే ఆస్తి మొత్తం నా పేరు మీద రాయి. గీయాస్తి అంతా నీకెందుకే? నేను ఇన్నే ఉండబడుతుంది, నువ్వు ఇన్నే ఉండబడుతుంది. నీ మీద పడుకొని పోతావా? ఒక్కవేళ మన ఇద్దరు ఏమన్నా లొల్లొస్తుంది అనుకో. లొల్లొస్తే ఇంటికి అసలు ఏం పట్టుకొచ్చినవే? గుడ్డ పట్టుకొచ్చినవా అని నన్ను తిడతావు. నేటు పోవాలి, ఇది పట్టుకొని ఉంటాను. 10 మంది నీకు దీవు లెక్క ఇది ఇవ్వాలి, రాసి ఇవ్వాలి. ఓ బామరగురమ్మ అరే ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత ఢిల్లీ కాంత ఎల్లపుర పొల సంగని తెలియదు నాకెరుక. సాముతులంటే నెచ్చి ఒరిగి చల్లబడతారు. నేను వాటిగానే ఉన్నానా? ఏం చేస్తావు? వాళ్ళు ఒరిగించి దాకిడమంటానా? ఇంకొక 2 గంటలు అయిందంటే విగ్ కూడా విక్కొని బ్యావ పెట్టుకొని బ్యావ పట్టుకోపోయి ఆటోలు వేసుకొని పత్తకు లేకుండా పోనా. 2 గంటల వరకే పోటీ పైసలు ఇస్తారా? ఇక్కడి ఆటో గాజులని ఇస్తారా? వాళ్ళ బాగా తీరలేదా? ఇంకా ఉన్నదా? ఎగిరినప్పుడే తెలియదు వాళ్ళ బాగా. అదే రాజ్యాలు 77 దేశాలు 12 పరగణ రాజు దేశం అంతా నాకు ఉండబడే జాయి చేశాను. జాయి అంతా ఎవరిలో కాదు, దాసి రఘునమ్మదే. ఇది నా ఇష్టపూర్వకంగా రాసి ఇచ్చిన పత్రం సహి రాజు కాంచన శీల రాజు. ఒకటి ఇంకోటి ఏంటిదంటావా? నన్ను చేసుకుంటానా గాని నేను 3 పనులు చేస్తా. 3 పనులు అంటే తింటా, పంట, పొరగల గంట. మంచిదే. తింటావు, పంటవు, కూరగాయలు అంటావు. అంటే 3 పనులు చేస్తా నేను. ఎక్కువ కూరగాయలు కనమంటారా? కుక్క పిల్ల కనమంటారు. నేను అంటే నా కుక్క పిల్లల గంట అని రాసినావా? 3 పనులు ఇంతే మరి. ఇదే తింటావు, పంటవు, కూరగాయలు అంతే. సంతకం పెట్టద్దానే? పెట్టిండు. అయితే మరి ఆ రాజు కాంచన శీల మహారాజు ఆడవిల్ల చూడు బాలగా రఘునమ్మను
కలివి తోడి కలిసి చేసుకుంటే కానీ ఒక్క మాట ఏమన్నాడే నేను ఉట్టేదోలేకపోతే ఏమంటుంది కావచ్చు ఊరు బయట ఉన్నది తెల్లంగా తెల్లాల ముందుకు అయ్యయ్యో శివశంభుని గుళ్ళల్లో కచ్చిన వెనకల లింగం కాడ ఉన్న బొట్టు తీసి అడుగులో పెట్టినాడా ఆడవిల్ల పెట్టి పెట్టినారా అని కాంచిన సీర మహారాజుని దగ్గర పశువమ్మ తెచ్చిండు ఆ పిల్ల బిడ్డల వేసి రఘునమ్మ ఒకవేళ ఇంటి అయినాక నా భార్య కాంచన బాలదేవి ఒకవేళ ఆశగా ఏదన్నా మాట అంటే నువ్వు తొందరపడి నా భార్య నా మాట అంటే చెడు నువ్వు తొందరపడదు ఏమన్నా మాట అన్నా కానీ ఓపిక తోటి ఉండాలి ఓపిక బాగుంటది అయ్యా మనిషి ఓపిక ఉంటే ఊపుకున్నంత సామ్రాజ్యం నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మంచిగా ఉంటా నేను అంతే కదా మంచిగా ఉంటా వెళ్ళిపోదావా అగో ఆనని పిల్లని తీసుకోని అగో తెల్లంగా తెల్లారి ముందు వెనక ఇల్లు నిప్పినోని కావాలని అనుకోని రాజు అయ్య పడుస 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 కుడి మాపు ఉన్నది బామా కాంచుల బామా ఒకసారి తలపదియాలమ్మా తల్లి చక్కటి తల్లి చదువుకున్నా అనుకున్నదే నా భర్త రాత్రంగా పెళ్ళిళ్ళు పెట్టుకుని పోయిండు ఆయనకి ఎవరు ఏ తల్లి పిల్లలు ఇవ్వలేదు కావచ్చు మన నా భర్త తిరిగి వచ్చిండు ఆయన నా భర్త నేను దూరం కొడతానా వచ్చిన నా భర్తే దూరం ఎట్లా కొడతానే కన్నా తల్లి చెంపుతలు ముతకాల చేతులు సర్వమంగళము రమ్మ నెగరు అని చెప్పినా అవసరమా నీకు అట్లా నిలవాడు రాదు ఇజ్జత్కి ఇప్పుడు బాగా అనుకున్నా నిలవాడు ఆగుతలేదు అని నీ పాడం నీ ఉరుకులాట అంతా వెళ్తుంది కానీ కొద్ది ఆడ అట్లవాడు పాల పందరు వేటి కట్టి తలుపులు వేసింది భర్త పాదాల కొలువలి అది కడుగు అడగాల కాళ్ళు మనిషికి ఎన్ని ఉంటాయి మరి ఇంకా 3 కనబడతాయి వాళ్ళ అన్నం కాల మనిషి అట్లేమే మూడు కాదు మనిషికి చంద్రపాడు ఏంటి ఏమన్నా కలవన వస్తుంది ఏ సాయి ఎన్ని కాళ్ళు ఉంటాయి మనిషికి మరి మీ తాతకే తాత కాదు బాబా మరదు బాబా మరదు ఎన్ని 3 ఎట్లున్నాయి చెప్పు 3 లేవా 2 ఉంటాయి 3 ఉంటాయి అసలు నీకెన్నున్నాయి చెప్పు అయితే
ఓ పిచ్చిదాన గడ్డ కాదు రెండు కాళ్ళ నీడ ఒక కాళ్ళ పడుతుంది అదొక నీడ కనిపిస్తుంది కావచ్చు కానీ ఒక్క మాట అట్లా ఆగు అన్నాడు. ఏం చేసినవే నడవ పెట్టిన ఇష్టమో కదా అది పెద్దగా నువ్వు చిన్న నీ కాళ్ళు కడుగుతుంది అది అరే అది పద్ధతి అవుతుందా కాళ్ళు కడుచుకుని పద్ధతి అవుతుంది ఏమనమాట పడకు బాబా నువ్వు అబ్బాయే చిన్నగా అనుమానం వచ్చింది. మనిషికి అనుమానం పాత రోగం అన్నాడు బాబా ఏ మనిషిలో కానీ అనుమానం రోగమైన మంచిగా నమ్మనేను. అబ్బో నమ్మితే దొంగ ఎందుకైనా చేతులకి ఇట్లా ఒకసారి ఏందే చేతులాట సంకల సంచి ఉన్నది. గజాన్ని తెచ్చుకున్నావు అరే నా అవగారు నిజాను నేను ఇస్తాను పాడుగాడు నువ్వు